దయచేసి ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ టీమ్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సంబంధ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా జయనగరం కాలనీ, రాయనపాడు నుంచి కూడా రైల్వే ట్రాక్ మీద కూడా నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. రాయనపాడులో కూడా 30,000 మంది పైగా ప్రజలు జయనగరం కాలనీలో ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా ప్రతి ఇంటి మీద కూడా మంచినీళ్ళు, పాలు, భోజన సదుపాయం పైనుంచి డ్రాప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఇమీడియట్గా విజయవాడలో ఉన్న పెద్ద హోటల్స్ అన్నిటికి కూడా భోజన సదుపాయాలు ఆర్డర్ ఇచ్చి ప్యాక్ చేసి ఏ ఇంటికి ఆ ఇంటికి దగ్గర ఒక్కో బ్లాక్లో సుమారు జయనగరం కాలనీలో ఒక్కొక్క బ్లాక్లో సుమారు 32 ఇళ్ళు ఉన్నాయి. నల్లగొండ బండి అపార్ట్మెంట్ దాకా వచ్చాయి. సాయిబాబా గుడి, సాయిపురం కాలనీ నీళ్లు గుళ్ళోకి వెళ్ళిపోయినాయి. 20 సంవత్సరాలు 2009 ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇవాళ సాయిబాబా గుడి టెంపుల్ చేసి ఇక్కడ ఈ విధంగా పరిస్థితి ఉందంటే లోతట్టు ప్రాంతంలో చూడండి. అమ్మా వెళ్ళిపోండి, అమ్మా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. అదండి మీరు అదన్నా అందరూ వచ్చేయండి అమ్మా. దయచేసి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చే లోపలే తిరుపతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా బయట వచ్చేయాలి. వాళ్ళంతా కూడా బయట ప్రాంతాలకు వెళ్ళాలి. అడవులో ఏ విధంగా ప్రజలు పరిస్థితి రాత్రి రామప్రసాద్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దయచేసి ఎవరో కూడా సురక్షిత ప్రాంతాలు వెళ్ళమని జయనగరం కాలనీలో కూడా అక్కడ జయనగరం కాలనీకి తాగునీరు, పాలు, భోజన సదుపాయాలన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, బాధ్యత తీసుకొని ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ టీం ద్వారా దగ్గర 11,000 నివాసాలు ఉన్నాయి జయనగరం కాలనీలో. ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారంతా కూడా జాగ్రత్తలు తీసుకోండి.
కరెంటు విషయంలో, చిన్నపిల్లల విషయంలో దయచేసి ఎవరో కూడా గ్రామాల్లో వాళ్ళు కానీ విజయవాడ నగరంలో వాళ్ళు కానీ దయచేసి ఎవరు కూడా రోడ్డు మీదకి రావద్దని దయచేసి ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అధికార యంత్రాంగం చెప్పేదంతా కూడా ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ పెట్టి, ఎందుకంటే గొల్లపూడిలో సాయిపురం కాలనీలో నేను నివాసం ఉంటున్న ప్రాంత గేటు దగ్గర మెట్లు దాకా మెట్లు పైకి నీళ్ళు వచ్చేసాయి. సాయిబాబా గుళ్ళో నీళ్ళు వస్తున్నాయి. ఎవరు కూడా దయచేసి వర్షపాతం వల్ల నగరాల్లో పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా నేషనల్ హైవే మీద కూడా మరి ఏ విధంగా వర్షపాతం ఉందనేది, ఇటు విజయవాడ హైదరాబాద్ హైవే కావచ్చు, అటు మెడ్రాస్ కలకత్తా హైవే కావచ్చు, పెదకాకం దగ్గర హైవే కావచ్చు, మరి పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తెలియజేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే ఏ విధంగా ఎక్కడెక్కడ దిగ్బంధం అవుతున్నాయో అన్నీ కూడా జల దిగ్బంధం అయ్యాయి, అన్నీ కూడా మనం చూసాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేసేవాళ్ళు కానీ, ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, కార్యక్రమాలు ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రోడ్డు మీద రావడం కానీ, నేషనల్ హైవే మీద కానీ ఎక్కడైనా సరే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మైలవరం పట్టణం కూడా జల దిగ్బంధం అయి అటు దేవుడి చెరువు, తారక రామనగర్, అట్లాగే మరి పూరకొట్ట ప్రాంతంలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో వెళ్ళే మార్గాలు కావచ్చు, అట్లాగే చెరువుల దగ్గర ప్రాంతాలు కావచ్చు, అట్లాగే రెడ్డిగూడెం, అదేవిధంగా జీకొండూరు, ఈ విజయవాడ రూరల్ మండలం, అట్లాగే ఏ అయితే మైలవరం చంద్రగూడెం ప్రాంతంలో కూడా మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అన్నీ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మరి జాగ్రత్తలు చూడటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, రేపు కూడా అధిక వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ, ఇస్రో, అదేవిధంగా మరి ఇరిగేషన్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగం ఇస్తా ఉన్న సూచనలు అటు మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా సమాచారం అంతా వస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే షెల్టర్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలా సాయం చేయమని కూడా ప్రభుత్వం కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మంత్రులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజలందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కురుస్తూ ఉన్న భారీ వర్షాలకి జనజీవనం, ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఉభయ గుంటూరు జిల్లాలో, పల్నాడు ప్రాంతం, గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో ఈ అధిక వర్షపాతం వల్ల జనజీవనానికి ఇబ్బంది వచ్చింది. ఏదైతే ప్రధానంగా కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుకి అతి పెద్ద ఎత్తున వరద రావటం, ఆ వరద ప్రభావం వల్ల వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కూడా మరి బుడమేరుని నీరు కిందకు వదిలేయటం వల్ల చాలా పెద్ద ఎత్తున 16,000 క్యూసెక్కులు పైగా నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ గేట్లు కూడా అక్కడ ఎత్తివేయటం వల్ల మరి వాటి ప్రభావం వల్ల ఈ కౌలూరు కావచ్చు, వెలగలేరు కావచ్చు, అదేవిధంగా పైడూరుపాడు, రాయనపాడు, గొల్లపూడి, అదేవిధంగా మొత్తం జయనగరం కాలం ప్రాంతం కావచ్చు, సింగనగరం, అదేవిధంగా ముస్తాబాద్ వరకు ఏదైతే ఆంధ్రజ్యోతి కొత్త ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం ఆ బెల్ట్ 100 ఫీట్ రోడ్డు ఎన్ని ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా బుడమేరు, ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా, గన్నవరం వెళ్ళే ముస్తాబాద్ వెళ్ళే బ్రిడ్జి కింద బుడమేరు కింద పైకి వెళ్తుంది. కాబట్టి
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఎవరైతే బొడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదో విజయవాడ రూరల్ మండలం కావచ్చు, విజయవాడ నగరం కావచ్చు, అదేవిధంగా మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగం వరకు ఆ గన్నవరం నియోజకవర్గం బోర్డర్ ఏదైతే బ్రిడ్జి వరకు కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు వాగుల్లో కావచ్చు, వంకల్లో కావచ్చు, పొలాల్లో కావచ్చు, లేకపోతే బుడమేరు పక్కనున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని అధికార యంత్రాంగం కోరుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మరి తీరం దాటే పరిస్థితుల్లో ఈ రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైతే కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, ఉభయ జిల్లాలు, అట్లాగే ఎక్కడైతే అధిక వర్షపాతం పడుతూ ఉన్న జిల్లాల్లో కావచ్చు, మరి వాగుల్లో వంకల్లో కావచ్చు, పెద్ద ఎత్తున, ఎందుకంటే బుడమేరు కూడా చాలా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. పైన మరుసుమల్లి ప్రాంతం కావచ్చు, అటు ఏకొండూరు నుంచి కావచ్చు, ఇటు రెడ్డిగూడెం నుంచి కావచ్చు, అదంతా కూడా క్రాస్ ఏదైతే వెలగలేరు క్రాస్ రెగ్యులేటర్కి వచ్చే ముందే ఆ ప్రాంతంలో ఏదైతే జీకొండూరు, కందులపాడు ఆ ప్రాంతంలో నిర్మాణం చేసిన బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ మరి కందులపాడు గ్రామ ప్రజలు కావచ్చు, ఇటు ముత్యాలంపాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వెలగలేరు నుంచి విజయవాడ వెళ్ళే ఆ రోడ్డు కూడా చాలా పెద్ద ఎత్తున నీరు ఉండే అవకాశం ఉంది. నీరు ప్రవాహం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి రాత్రిపూట, అర్ధరాత్రి పూట ప్రయాణం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లాగే కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి, మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటు కొండపల్లి ఏదైతే హైదరాబాద్ వరంగల్ వెళ్ళే ఆ రూట్ మార్గంలో ఆ రైలు మార్గానికి ఆనుకొని మరి నీరు ప్రవహించడం, బుడమేరు డైవర్షన్ కెనాల్ గత 5 సంవత్సరాల్లో ఆ బీడీసీని మరి పనులు పూర్తి చేయలేకపోవటం వల్ల ఇవాళ కృష్ణానదిలోకి వెళ్ళే నీళ్ళన్నీ కూడా వెలగలేరు రెగ్యులేటర్ ద్వారా ఇవాళ విజయవాడ నగరం మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. జేఎన్యూఆర్ఎం కాలనీలు కూడా చాలా పెద్ద ఎత్తున 40,000 మంది దాకా ప్రజలు ఉంటా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న చిన్న పిల్లలు కావచ్చు, ఏదో కాలనీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కావచ్చు, మీరందరూ కూడా బుడమేరు వరద పెద్ద ఎత్తున వస్తూ ఉంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా దయచేసి ఆ బుడమేరు ఆ వాగు కానీ ఆ నీటి ప్రవాహం దగ్గరలో కూడా ఎవరిని వెళ్ళొద్దని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఉదయం కూడా నందిగాం నుంచి చంద్రపాడు వెళ్ళే మార్గంలో ఏ విధంగా ప్రమాదాలు జరిగాయి, అదేవిధంగా విజయవాడ మహానగరంలో కూడా కొండ చర్యలు ఇరిగి మరి పాపం కొంతమంది చనిపోవడం కూడా మనం చూసాం. అట్లాగే వాగుల్లో మరి గుంటూరులో కూడా మరి ఒక టీచరు, 2 పిల్లలు కూడా ఏ విధంగా దుర్మరణం అయ్యారో మనం ఈరోజు చూడటం అందరికీ బాధాకరం, విచారకరం. వాళ్ళ కుటుంబాలు కూడా తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కూడా తెలియజేశారు. కాబట్టి కనదుర్గమ్మ దేవాలయం దగ్గర కూడా కొండ చర్యలు ఎరిగిపట్టడం, అక్కడ నిర్మాణంలో ఉన్న అవన్నీ కూడా తీయటం వల్ల ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. అట్లాగే అతిపెద్ద వర్షపాతం, ఎందుకంటే మరి తెలిసిన తర్వాత కొండపల్లిలో, ఇబ్రహీంపట్నంలో ఇంత పెద్ద ఎత్తున జల దిగ్బంధం అవటం అనేది చూడలేదని కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అధిక వర్షపాతం మరి ఇప్పుడు శతాబ్దాల్లో పడే వర్షపాతం అంతా కూడా ఒక రోజులోనే మరి పట్టడం వల్ల ఇవాళ విజయవాడ మహానగరం అంతా కూడా ఇవాళ నీటిమయం అయిపోయింది. అట్లాగే గుంటూరు పట్టణం కావచ్చు.